సో హాయ్ ఫ్రెండ్స్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది మూవీ నుంచి అయితే April 6th శ్రీరామనవమి సందర్భంగా గ్లిమ్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి కదా. అయితే ఈ పెద్ది మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ఉండాలంటే కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేయాల్సి ఉంది భయ్య. ఆ రికార్డ్స్ ఏంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ రికార్డ్స్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 3 to 4 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్య, ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రికార్డ్స్ ఏంటంటే ఒక టాప్ 7 మూవీస్ అయితే ఉన్నాయి భయ్య. ఆ టాప్ 7 మూవీస్ గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ టాప్ 7 మూవీస్ గ్లిమ్స్ కి 24 అవర్స్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం భయ్య. ఈ టాప్ 7 మూవీస్ లో 7th ప్లేస్ లో ఉన్నది దేవరా మూవీ గ్లిమ్స్ భయ్య. దేవరా మూవీ హిందీ వెర్షన్ గ్లిమ్స్ కి 18.57 మిలియన్స్ అయితే వచ్చాయి భయ్య 24 అవర్స్ కి. 24 అవర్స్ రికార్డ్స్ లో దేవరా మూవీ అయితే 7th ప్లేస్ లో ఉంది భయ్య. 6th ప్లేస్ లో ఏ మూవీ ఉందంటే పుష్ప 2 మూవీ అయితే ఉంది భయ్య. పుష్ప 2 మూవీ హిందీ వెర్షన్ గ్లిమ్స్ అయితే 24 అవర్స్ కి 20.45 మిలియన్స్ అయితే 24 అవర్స్ కి పుష్ప 2 మూవీ హిందీ వెర్షన్ గ్లిమ్స్ కి అయితే వచ్చాయి భయ్య. 24 అవర్స్ రికార్డ్స్ లో పుష్ప 2 మూవీ హిందీ వెర్షన్ గ్లిమ్స్ అయితే 6th ప్లేస్ లో ఉంది భయ్య. 5th ప్లేస్ లో ఏ మూవీ ఉందంటే కంగువా మూవీ అయితే ఉంది భయ్య. కంగువా మూవీ గ్లిమ్స్ అయితే 24 అవర్స్ కి 20.77 మిలియన్స్ అయితే వచ్చాయి. 24 అవర్స్ రికార్డ్స్ లో కంగువా మూవీ గ్లిమ్స్ అయితే 5th ప్లేస్ లో ఉంది భయ్య. ఇంకా 4th ప్లేస్ లో ఏ మూవీ ఉందంటే మన మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం మూవీ గ్లిమ్స్ అయితే ఉంది భయ్య. గుంటూరు కారం మూవీ గ్లిమ్స్ కి 24 అవర్స్ కి ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అంటే 20.98 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి భయ్య. 24 అవర్స్ రికార్డ్స్ లో గుంటూరు కారం మూవీ అయితే 4th ప్లేస్ లో ఉంది భయ్య. ఇంకా 3rd ప్లేస్ లో ఏ మూవీ ఉందంటే దేవరా తెలుగు వెర్షన్ గ్లిమ్స్ అయితే ఉన్నాయి భయ్య. దేవరా మూవీ తెలుగు వెర్షన్ గ్లిమ్స్ కి 24 అవర్స్ కి ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అంటే 26.17 మిలియన్స్ అయితే వచ్చాయి భయ్య. 24 అవర్స్ రికార్డ్స్ లో దేవరా మూవీ తెలుగు వెర్షన్ గ్లిమ్స్ అయితే 3rd ప్లేస్ లో ఉంది. ఇంకా 2nd ప్లేస్ లో ఏ మూవీ ఉందంటే 2nd ప్లేస్ లో పుష్ప 2 తెలుగు వెర్షన్ గ్లిమ్స్ అయితే ఉన్నాయి భయ్య. అదే వేర్ ఇస్ పుష్ప ఉంది కదా, ఆ గ్లిమ్స్ అనే పుష్ప 2 మూవీ తెలుగు వెర్షన్ గ్లిమ్స్ కి 24 అవర్స్ కి ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అంటే 27.67 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి భయ్య. జస్ట్ 24 అవర్స్ కి మూవీకి. 24 అవర్స్ రికార్డ్స్ లో పుష్ప 2 మూవీ తెలుగు వెర్షన్ గ్లిమ్స్ అయితే 2nd ప్లేస్ లో ఉంది భయ్య. ఫైనలీ 1st ప్లేస్ లో ఏ మూవీ ఉందంటే మన రాకింగ్ స్టార్ ఎస్ గారు నటించిన టాక్సిక్ మూవీ అయితే 1st ప్లేస్ లో ఉంది భయ్య. టాక్సిక్ మూవీ గ్లిమ్స్ కి 24 అవర్స్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అంటే జస్ట్ 24 అవర్స్ కి 36 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి ఈ మూవీకి. 24 అవర్స్ రికార్డ్స్ లో టాక్సిక్ మూవీ అయితే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది భయ్య. April 16 రిలీజ్ కాబోతున్న పెద్ది మూవీ గ్లిమ్స్ టాప్ లో ఉండాలంటే ఈ టాక్సిక్ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ అయితే పెద్ది మూవీ గ్లిమ్స్ అయితే బ్రేక్ చేయాలి భయ్య. బ్రేక్ చేస్తేనే పెద్ది మూవీ గ్లిమ్స్ అయితే టాప్ లో ఉంటాయి. టాక్సిక్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలంటే పెద్ది మూవీ గ్లిమ్స్ కి ఎన్ని మిలియన్స్ వ్యూస్ రావాలంటే 37 మిలియన్స్ వ్యూస్ అయితే రావాలి భయ్య 24 అవర్స్ కి. 24 అవర్స్ కి పెద్ది మూవీ గ్లిమ్స్ కి 38 మిలియన్స్ వ్యూస్ వచ్చాయంటే టాక్సిక్ మూవీ రికార్డ్ అయితే బ్రేక్ అయిపోతుంది భయ్య. ఇంకా 24 అవర్స్ రికార్డ్స్ లో మన పెద్ది మూవీ గ్లిమ్స్ టాప్ లో ఉంటుంది. నాకు తెలిసి పెద్ది మూవీ గ్లిమ్స్ టాక్సిక్ మూవీ గ్లిమ్స్ రికార్డ్స్ ని ఈజీగా బ్రేక్ చేసేది భయ్య. ఎందుకంటే పెద్ది మూవీ గ్లిమ్స్ కి మంచి హైప్ అయితే ఉంది. ప్రెజెంట్ ఈ గ్లిమ్స్ కున్న హైప్ కి టాక్సిక్ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్ ని ఈజీగా బ్రేక్ చేసేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకొక విషయం ఏంటంటే పెద్ది మూవీ ఆడియో రైట్స్ ని టీ సిరీస్ వాళ్ళు 35 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు భయ్య. ఓన్లీ ఆడియో రైట్స్ కి 35 కోట్లు అంటే నార్మల్ విషయం అయితే కాదు భయ్య, నెక్స్ట్ లెవెల్. టీ సిరీస్ వాళ్ళు ఈ మూవీ సాంగ్స్ ఇంత రేట్ పెట్టి ఎందుకు కొనుక్కున్నారంటే అక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు భయ్య, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, నెక్స్ట్ మన ఏఆర్ రెహమాన్ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సాంగ్స్ వస్తున్నాయి అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతాయని టీ సిరీస్ కి అయితే అర్థమై ఉంటది. అందుకనే 35 కోట్లు పెట్టి ఈ మూవీ సాంగ్స్ అయితే కొనుక్కున్నారు భయ్య. ఇంకొక విషయం ఏంటంటే ఏఆర్ రెహమాన్ సాంగ్స్ కి చాలా డిమాండ్ అయితే ఉంది భయ్య మార్కెట్ లో. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి భయ్య. క్లాసిక్ క్లాస్ ఉంటుంది, మాసుకు మాస్ ఉంటుంది, చాలా బాగుంటాయి భయ్య ఓవరాల్ గా సాంగ్స్ అయితే. ఒకప్పుడు అయితే ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అంటే ఒక బ్రాండ్ భయ్య. ఇప్పుడైతే అనిరుద్ధ్, తమను, డిఎస్పీ వచ్చారు కానీ ఒకనొక టైంలో రెహమాన్ గారే భయ్య ఒకప్పుడు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఒకటి ఇప్పుడు కూడా రెహమాన్ గారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ భయ్య. ఈ పెద్ద మూవీతో రెహమాన్ గారు బెస్ట్ మ్యూజిక్ అయితే మనం చూడబోతున్నాం. అంతెందుకు April 6th పెద్ద మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రాబోతున్నాయి కదా. April 6 అంటే ఇంకొక 2 days అయితే ఉంది. ఆదివారం అయితే పెద్ద గ్లిమ్స్ అయితే రాబోతున్నాయి కదా. ఆ రోజు తెలిసిపోతుంది భయ్య రెహమాన్ గారి మ్యూజిక్ అంటే ఏంటి అనేది. ఒక విషయం ఏంటంటే ఈ పెద్ద మూవీ గ్లిమ్స్ కి రెహమాన్ గారు అయితే బీజం టాప్ నాచ్ అయితే ఇచ్చారంట. యాక్చువల్లీ ఈ గ్లిమ్స్ అయితే ఉగాది రోజు రావాల్సింది. ఆ రోజు ఎందుకు రాలేదంటే మన రెహమాన్ గారు వాళ్ళే భయ్య. రెహమాన్ గారు అయితే పెద్ద మూవీ గ్లిమ్స్ కి ఆ రోజుకి బీజం అయితే కొట్టలేదు భయ్య. అందుకనే ఉగాది రోజు ఈ మూవీ గ్లిమ్స్ అయితే రాలేదు. రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ పెద్ద మూవీ గ్లిమ్స్ కి రెహమాన్ గారు అయితే బీజం అయితే ఇచ్చారు భయ్య. బీజం అయితే టాప్ నాచ్ అయితే ఉందంట. ప్రెజెంట్ గ్లిమ్స్ అయితే రెడీగా ఉన్నాయి భయ్య. ఇంకొక 2 days లో రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి యూట్యూబ్ లో ఉన్న ఆల్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి. ఈ పెద్ద మూవీ అయితే రామ్ చరణ్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలుస్తుందంట. రామ్ చరణ్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలవాలంటే రంగస్థలం మూవీకి మించి అయితే ఈ పెద్ద మూవీ అయితే ఉండాలి భయ్య. నాకైతే మాత్రం ఇప్పుడు దాకా రామ్ చరణ్ గారు చేసిన మూవీస్ అన్నిట్లో రామ్ చరణ్ గారు నటించిన రంగస్థలం మూవీ అయితే నాకు చాలా ఇష్టం భయ్య. నా ఫేవరెట్ మూవీ కూడా అదేనే. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే April 6th పెద్ద మూవీ గ్లిమ్స్ అయితే వస్తున్నాయి కదా. ఆ
గ్లిమ్స్ లో పెద్ద మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ఉంటుంది భయ. ఏప్రిల్ 6th రిలీజ్ కాబోతున్న పెద్ద మూవీ గ్లిమ్స్ టాక్సిక్ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా లేదనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ. సో ఫైనలీ ఇంకొక 2 days లో పెద్ద మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే రాబోతున్నాయి. ఆర్సీ ఫ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది మరి. సో ఇది భయ ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ ప్లీజ్.